అప్పటి కాలంలో కట్టిన టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. మీరు చూడొచ్చు, మొత్తం పాల సముద్రం లాగా ఉంది. ఒక నంది శివలింగానికి పాలు పోస్తటి ఇక్కడ. సో కృష్ణ అవతారమే తర్వాత మనకి బుద్ధగా జన్మిస్తాడు. సో ఆ పిల్లోడైతే నిద్రపోతున్నాడు, అంత చదవడం లేదు. నీ ఫ్రెండ్ ఏది? ఎక్కడికైంది నీ ఫ్రెండ్? నీ లవర్ అడిగైంది రాణి. సో రాణిని తీసుకొచ్చుకోనా. సో మన టెంట్ అయితే రెడీ అయింది. సో మన టెంట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అందరికి నమస్కారం, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో నా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. ప్రయాణం వచ్చేసి నేను కర్ణాటకలో ఉన్నానండి. సో కర్ణాటక ఎందుకు వచ్చానో మీరు గెట్ చేయొచ్చు. సో కర్ణాటక వచ్చేసి నేను ట్రెక్కింగ్కి వచ్చాను. సో నేను ఈరోజు వచ్చేసి ఎక్కడున్నా అంటే బెట్టదపుర అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో. ఇది బెంగళూరు నుంచి 220 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడికైతే నేను చెన్నై నుంచి ట్రైన్ తీసుకొని మైసూర్కి అయితే వచ్చాను. అక్కడి నుంచి నన్ను కార్లు పికప్ చేసుకున్నారు టీమ్మేట్స్. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నేను మీకు చూపిస్తాను, అది నాకు ఆపోజిట్లో ఉంది ఆ ట్రెక్కింగ్ లొకేషన్ కూడా. సో ఇదే ఆ బెట్టదపుర ట్రెక్కింగ్ లొకేషన్ స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడైతే ఇవి వచ్చేసి మనకి 3000 స్టెప్స్ ఉంటాయంట. సో అప్పటి కాలంలో కట్టిన టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. మనకు వచ్చేసి టెంపుల్ ఆపోజిట్లోనే 2 నందులు అయితే పెట్టడం జరిగింది. ఇటువైపు ఒక నంది, ఇటువైపు ఒక నంది పెట్టారు. సో ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం రాళ్ళతో కన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం గ్రానైట్ రాయి. ఇప్పుడైతే మొదలు పెడుతున్నాం. మొత్తం 3000 స్టెప్స్ ఉంటాయి. చాలా కష్టమే 3000 స్టెప్స్ ఎక్కడం అంటే. ఇక్కడ వచ్చి మనకి ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. చూడనీకి చాలా బాగుంది, మొత్తం గోపురాలు. నాకైతే ఈ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చినట్టుంది. చూద్దాం పైకి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం యూకలిప్టస్ ట్రీస్. సో దానికి ఆపోజిట్లోనే మీకు మొత్తం మంచుతో అయితే నిండిపోయింది. అక్కడ మీకు కనపడుతుంది టౌన్ వచ్చేసి మీకు బెట్టదపుర. మనకి మెట్లు వచ్చేసి మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. చాలా బాగున్నాయి కూడా ఈ మెట్లు ఎక్కడానికి, చాలా బాగుంది. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, మొత్తం పక్షులు శబ్దాలు వినపడుతున్నాయి మీకు. మీరు చూసుకోవచ్చు, మొత్తం అక్కడ వన్యప్రాణులు అయితే బాగా అరుస్తున్నాయి. పొద్దున్నే అవి వేటకి వెళ్తాయి కదా. మనకి మొత్తం పాల సముద్రం లాగుంది ఆ కింద కూడా. ఈ కొండ రాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఒక పక్షిని చూశాను, మొత్తం పక్షులు ఉన్నాయి, దానికి పక్షుల గోళ్ళు. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు ఇక్కడ. సో మీరైతే పక్షుల శబ్దాలు వింటున్నారనుకుంటున్నాను నేను. సో ఇంకా చాలా పైకి వచ్చాను ఇప్పుడు. ఇక్కడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇటువైపు. ఇక్కడ మనకు అక్కడ టౌన్ కనపడుతుంది, అంత బెట్టదపుర. సో మన కన్నడ పేర్లనే కొంచెం కష్టం ఉంటాయి పలకడం కూడా. ఈ కొండ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఆయాసం వస్తుంది. సో మేము వచ్చి స్టార్టింగ్ పాయింట్ వచ్చి అక్కడి నుంచి వచ్చాము మేము. సో ఇప్పటికైతే ఒక 1000 మీటర్స్ ఎక్కినాం అనుకుంటున్నాను. సో ఇంకా చాలా పైకి ఉంది ఎక్కాలి. టైం అయితే ఇంకా చాలా టైం పడుతుంది, 1 అవర్ కూడా పట్టవచ్చు. సో మీకైతే అప్డేట్ ఇస్తుంటాను, చూడండి మొత్తం. సో మనం పైకి వచ్చేటప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు అయితే మన కింద కూడా పడిపోయినాయి. సో ఇక్కడ సూర్యుడు అయితే రాలేదు, చూడాలి. సూర్యుడు సన్ రైజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సో ఈ కొండ అయితే ఎక్కుతుంటే వస్తూనే ఉంది. ఎన్ని మెట్లు ఉన్నాయో దేవుడికి తెలుసు. మొత్తం 3000 మెట్లు ఉన్నాయన్నారు. ఎక్కడానికే చాలా టైం పడుతుంది దీనికి.
ఆయాసం మాత్రం మామూలుగా రావడం లేదు. చూడవచ్చు మొత్తం కాలిపోయింది చెట్లంతా, మొత్తం చెట్లంతా కాలిపోయినాయి. ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ ఫైర్ అయిందంటే ఇక్కడ ఎక్కడైతే చాలా దూరం ఉంది. ఫస్ట్ మనం ఇంత పెద్ద ట్రెక్కింగ్ చేయడము, అక్కడ ఏదో ఒక ఆర్చ్లా కట్టారు. మేబీ అది ఎనిమల్ పాసింగ్ అనుకుంటా, నేను. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. పొద్దున్న వచ్చాం కదా, సో మీరు చూసుకోవచ్చు మొత్తం పొగమంచు మాత్రం బాగా ఎక్కువ ఉంది. సో ఎవరు అక్కడ ఫారెస్ట్ ఫైర్ పెట్టినట్టున్నారు. సో లేకపోతే ఏదో అంటుకున్నట్టుంది. ఈ కొండలు ఈ మామూలుగా లేదు అంతా. సో కొంతమంది అయితే అక్కడ కూర్చుండిపోయినారు. చూపిస్తాను ఆ లొకేషను. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి సూర్యుడు అయితే వస్తున్నాడు ఇక్కడ. సో సూర్యుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు ఈరోజు మాత్రం. సో మనకి దీని దగ్గరలోనే ఇక్కడ కూడా ఏదో ఒక మండపంలా కట్టారు, మీరు చూసుకోవచ్చు. మొత్తం మండపాలు, మా ఊరిలో కూడా ఇలాంటివి ఉన్నాయి మండపాలు. సో అప్పట్లో ఏంటంటే ఇక్కడ వాటర్ కోసం ఎవరైనా ఇలాంటి కొండల మీద దేవాలయాలు ఉంటే వాటి కోసం నివసించడం, వాటి కోసం కట్టేవారు అప్పట్లో. మనకి మొత్తం ఇలాంటివన్నీ విజయనగర సామ్రాజ్యంలో చూసుకోగలము. సో కర్ణాటక వచ్చేసి మొత్తం విజయనగర సామ్రాజ్యం పరిపాలించింది కదా అప్పుడు. సో అప్పుడు కాలంలో ఇలాంటివన్నీ కట్టడం జరిగింది. సో సూర్యుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కొండలు అయితే ఉన్నాయి. సో మనం చిక్బల్లాపూర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కొండలే చూసుకున్నాం అక్కడ, కానీ అప్పుడు వీడియో తీయలేదు. సో ఇంకా మనం ఎక్కుతూనే ఉన్నాం. ఇవి ఇక్కడ వచ్చేసి మనకి మెట్లు మాత్రం చాలా స్టీప్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కానీ ఆ కాలంలోనే వీళ్ళు ఏం చేశారంటే కొండనే వాళ్ళు మెట్లుగా తొలిచారు. సో కొన్ని రాళ్ళు ఏం చేసినారంటే కింది నుంచి తెచ్చినట్టున్నారు. సో మొత్తం లిటరేచర్ కూడా మనం చూసుకోవచ్చు, ఆ యొక్క చెక్కడాలు. సో అప్పట్లో శిల్పులు మాత్రం చాలా అద్భుతంగా ఉండేవారు కదా. సో ఎక్కడ చూసినా మనకి రాతి కొండలే కనపడుతున్నాయి. సో మనకేం చేశారంటే ఇలా మార్గ మధ్యంలో గోపురాలు అయితే కట్టారు. ఈ గోపురాల్లో మనం చూసుకోవచ్చు నందిని అయితే పెట్టారు. సో మొత్తం రాతితో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడైతే చాలా దూరమే నడిచాను, చాలా ఆయాసంగా ఉంది మొత్తం. ఇదంతా ట్రెక్కింగ్ ఫస్ట్ టైం కదా, ఇది ఏంది మొత్తం 3500 మెట్లు ఉన్నాయి. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే చాలా స్టీప్గా ఉంది ఇవి. సో కొంచెం కష్టమే మనము. కానీ ఇక్కడ వచ్చేసి ఏవో పిల్లల్లా కట్టారు, దీనిపైన వాళ్ళు లైక్ ఆర్చెస్ ఎలా కట్టారు చూపిస్తా ఒకటి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, అలాంటి ఆర్చెస్ లా కట్టారు. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఎనిమల్ క్రాసింగ్ అనుకున్నా. సో ఇంకా కూడా మనకి మంచి అయితే పోలేదు అక్కడ. ఏంటి ఫారెస్ట్ ఫైర్ అవుతుందా అక్కడ? మొత్తం మేఘాల్లాగా ఉన్నాయి ఇవి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ అంతా ఫైర్ అయింది, మీరు చూసుకోవచ్చు మొత్తము. సో ఎందుకైందో దీని రీజన్ అయితే మనకు తెలియదు. నేను చూశాను చాలా, కర్ణాటకలో చాలా అడవులు అయితే కాలిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్ కదా. సో ఇందులో వచ్చేసి మొత్తం మనకి ఏముంటాయంటే తొండబిక్కులు ఉంటున్నాయి. సో మా సైడ్ ఏంటంటే వాటిని తొండబిక్కులు అంటారు. సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. సో నాకు అది ఇంగ్లీష్ పేరు అయితే ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్లో రావడం లేదు. సో మీరు చూసుకోవచ్చు పెద్ద కొండ అయితే ఉంది అక్కడ. అమ్మమ్మ ఇవి అంత పెద్దగా ఉన్నాయి ఇవి రాళ్ళు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ అడవిలో వచ్చేసి మనకి పాములు అయితే ఉన్నాయి. సో పాము అయితే చర్మం అయితే వదిలిపెట్టింది ఇక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ అడవిలో వచ్చేసి మొత్తం విష సర్పాలు ఉంటాయి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నాగదేవత దగ్గర ఎవరు తప్పించుకోలేరు. సో మీరు అక్కడ చూసుకోవచ్చు మొత్తం అది వచ్చేసి మనకి బెట్టదపుర. ఇక్కడ వచ్చేసి మొత్తం యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఐ లైక్ ది ట్రెక్కింగ్ మ్యాన్. సో ఇప్పుడైతే చాలా పైకి వచ్చినాను, ఇంకా మంచి అయితే పోలేదు. మొత్తం పచ్చడి పంట పొలాలు ఇప్పుడే రైతులు అయితే మనకి సిద్ధం చేస్తున్నారు. సో మనం వచ్చేసి అక్కడి నుంచి వచ్చాము, 3.5 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాము. బాబా అక్కడ ఏదో మనకి ఒక
శివలింగం పెట్టి అలా క్రియేట్ చేశారు అక్కడ. అది కూడా మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసు. మొత్తం ఫారెస్ట్ ఇదంతా. ఒక్కొక్క రాయి చూస్తేనే మైండ్ పోతుంది ఇక్కడ. సో మొత్తం వచ్చేసి ఇక్కడ అవి అబ్బా ఇప్పుడు వరకు చూడలేదు ఇదంతా. మొత్తం అవన్నీ మేఘాల. అయ్యో ఏంటి మేఘాలు అంత కిందికి ఉన్నాయి. అమ్మా వేరే లెవెల్. అబ్బా 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 లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా మేఘాలను చూడడం కింది నుంచి. నేనేమనుకున్నా అంటే పొగమంచు అనుకున్నాను. కాదు 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 మేఘాలవి. చూడండి మేఘాలవి. కెమెరా చాలా చల్లగా ఉండి అసలుకి క్యాప్చర్ చేయలేకపోతుంది మొత్తం. సో మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక టెంపుల్ టూర్ అయితే వేసేద్దాం. సో ఆ కాలంలో కట్టిన కట్టడాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి మన ప్రేమికులు అయితే వాళ్ళ పేర్లు అయితే రాసుకున్నారు. సో మొత్తం ఎక్కడ చూసినా మీకు అవే ఉంటాయి. ఇవన్నీ కింద గాల. మనకి కన్నడ అంత రాదులే. సో ఇక్కడ ఏదో ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఏంటి యూజ్ చేస్తారు ఇది? ఓహో మేబీ ఆ కాలంలో పవర్ జనరేషన్కి ఏమైనా యూజ్ చేస్తారేమో ఇలాంటివి. సో మనం వచ్చేసి టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఏమున్నాయో చూపిస్తాను ఇక్కడ. మనం చూసుకోవచ్చు. ఇలాంటి దేవతలు వచ్చేసి చాలా బాగున్నారు ఇక్కడ. సో అంతా చాలా పాత గుడి ఇదంతా. సో ఇప్పుడైతే అంత పూజలు అయితే అంత అందుకోవడం లేదు ఇక్కడ. చూడు కుండేలు ఎంత బాగుంది. ఇది ట్రెజరీ హంట్ లాగా ఉంది ఇదంతా. ఎవ్వరూ లేరు, మనం ఒక్కరం వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక్కడ. సో అక్కడ చూసుకోవచ్చు పెద్ద భాండాగారం ఉంది. సో మనకేంటంటే ఇక్కడ లోపల స్వామి ఉన్నారు. సో కనపడడం లేదు అంతగా. సో మనతో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే సంపద అంతా ఇలాంటి కొండల మీద దాచిపెట్టేవారు. సో కొందరు ఏంటంటే మనకి ఎవరైనా తెలిసిందనుకో ఈ నగదు ఎక్కడుందో అవన్నీ మనం ఈజీగా నగదు అనేటివి పట్టుకోవచ్చు. సో మనకు చూసుకోవచ్చు దేవుడైతే అక్కడ ఉన్నారు. సో మొత్తం వచ్చేసి ఈ గుడి అంతా చాలా అద్భుతంగా ఉంది. మొత్తము రాతితో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి నంది అయితే ఉన్నారు. నంది అంటే అక్కడ మేబీ శివలింగం ఉండొచ్చు ఆ కాలంలో. సో ఇక్కడ వచ్చేసి ఎవరో దేవత అయితే ఉన్నారు ఇక్కడ. దేవత కనపడట్లేదు లైట్ ఫోక్స్కి. సో ఇప్పుడైతే ఈ గుడి వచ్చేసి మొత్తం శిథిలావస్థలో ఉండిపోయింది. సో భక్తులు రావడం కూడా ఈ గుడికి తగ్గించేసినారు కాబట్టి ఇంకా ఇలాంటి గుళ్ళు అయితే మనం చూసుకోలేకపోతున్నాము. సో నాకైతే బాగా నచ్చింది గుడి కూడా. కానీ మరి ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఎప్పుడన్నా వచ్చి మనకి పూజారి కూడా ఉంటారు అనుకుంటా. సో ట్రెజర్ని తెలుగులో ఏమంటారు నాకు ఆ పదం రావట్లేదు, కానీ ఆ పదం వచ్చింటే చెప్పేవాడిని. సో ఇలాంటి గుళ్ళల్లో ఏంటంటే మనకి ఎక్కడో దగ్గర దాచిపెట్టింటారు. అవి అయితే దొరికితే చాలా బాగుంటుంది. కానీ వాటి దొరికితే మనకి కంపల్సరీ మన ఫ్యామిలీకి వచ్చేసి కంపల్సరీ కీడు జరుగుద్ది. సో ఎవరు అలాంటి వాటికి ఆశించకూడదు. ఫ్రీగా వచ్చే ఫినాయిల్ ఏం తీసుకోకూడదు అంటారుగా. సో మనకు వచ్చేసి గుడి అయితే శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో తయారు చేసిన తలుపులు అయితే చూసుకోవచ్చు మీరు. అంతేగాక ఇక్కడ వచ్చేసి మనకి ఈ రాతితో చేసిన కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు మొత్తం గ్రానైట్ రాయి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పోతుంది ఇది ఇంకా. సో ఆ తలుపులు చూస్తే నాకు చాలా పాత గుడిలాగా అనిపిస్తుంది. దాని ఆర్చ్ అంతా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ కాలంలోనే మొత్తము సిమెంట్ లేకుండా మొత్తం సున్నపురాయి అండ్ సమ్ క్లేతో కట్టారు. సో మనం వచ్చేసి ఈ కొండ మీద చాలా ఎత్తైన ప్రదేశానికి వచ్చాము. ఇప్పుడే మనం చూసుకోవచ్చు మొత్తము చాలా అద్భుతమైన విజువల్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకి మేఘాలు వచ్చేసి వెళ్ళిపోయాయి. సో మనకు వచ్చేసి అక్కడ మన కార్లు పెట్టాము. అమ్మో చాలా దూరం అయింది ఇక్కడ నుంచి. సో నాకు తెలిసి ఇక్కడ ఒక టెంపుల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. అది ఎందుకు యూజ్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారో.
సో మనం వచ్చేసి ఇప్పుడు మాన్స్టరీ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్. మనకి ఇది వచ్చేసి మన కూర్గు జిల్లాలో ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే గోల్డెన్ టెంపుల్. మనకి ఇక్కడ బుద్ధిజం అనే స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి మన ఇండియాలో మన కర్ణాటకలోని మైసూర్ నుంచి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో దీన్ని కట్టారు. సో బుద్ధిజం ని ఎవరైనా నేర్చుకుంటుంటారు పిల్లలు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, టిబెట్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుతుంటారు. సో వారి కోసం ఇది కట్టడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ వాళ్ళు ఉండనిక నివాసాలు కూడా ఉన్నాయి ఇదంతా. సో మనం అక్కడ చూసుకోవచ్చు పిక్చర్ లో వచ్చేసి మనకి దలైలామా ఉన్నారు. ఇతను వచ్చేసి మనకి టిబెట్ లో ఉంటారు. సో మీకు ఎవరైనా దలైలామా గురించి తెలియకుంటే నేను టిబెట్ వెళ్ళినప్పుడు చెప్తాను మీకు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఈ దలైలామా గురించి తెలుసుకోవాలంటే. సో నేను వచ్చేసి ఇప్పుడు గంటకొట్టే దగ్గరికి వచ్చాను. సో మనం వచ్చి గంట కొట్టాం ఒకసారి. గంట అయితే ఊలాడుతుంది రావడం లేదు. సో మీరు చూసుకోవచ్చు మనం శ్రీలంక వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ. సేమ్ అవైతే శబ్దాలు చేస్తున్నారు ఇక్కడ. నాకైతే ఇది బుద్ధిజం అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది. సో నాకు బుద్ధిజం టెంపుల్ అన్న చాలా ఇష్టము. సో నేను వచ్చి శ్రీలంకలో దలైలామా మలిగావ టెంపుల్కి వెళ్ళాను. సో ఆ వీడియోతో వస్తాయి. అంత పెద్ద ఉంది, మామూలుగా లేదు గుడి మాత్రం. కంపల్సరీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. సో ఈరోజు జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. బుద్ధిజం బుద్ధిజం సైలెన్స్గా ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి బుద్ధుడు ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళకి పాఠాలు అయితే జరుగుతున్నాయి. అందరైతే వాళ్ళ పాఠాలు అయితే తెలుసుకుంటున్నారు. ఇది మనం చూసుకోవచ్చు. మొత్తం అయితే వీళ్ళు పసుపు కలర్ బట్టలు వేసుకున్నారు, ఆరెంజ్ కలర్ బట్టలు. ఆ పిల్లోడైతే నిద్రపోతున్నాడు, అంత చదవడం లేదు. మెయిన్ అతను వచ్చేసి అక్కడ ఉన్నారు స్వామీజీ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గురుపద్మ అనే దేవుడు ఉన్నారు. మధ్యలో వచ్చేసి మీకు
బుద్ధుడు ఉన్నాడు. ఈ వారకు వచ్చేసి మనకి లాంగ్ లైఫ్ బుద్ధ ఉన్నారు. సో వీరంతా వచ్చేసి మనకి చైనాలోనే ఎక్కువ కనపడుతుంటారు లాంగ్ లైఫ్ బుద్ధ అనేది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు డ్రాగన్ బొమ్మలు ఉన్నాయి. చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు కూడా ఈ డ్రాగన్ అనేది వాళ్ళ ఆచారంలో ఉంటుంది. సో చైనీస్ న్యూ ఇయర్ అయింది కదా మొన్ననే, రీసెంట్ గా వీళ్ళకి టిబెట్ బుద్ధి న్యూ ఇయర్ కూడా అయిందంట February 14th. సో మనమైతే చాలా సైలెంట్ గా ఉండాలి ఇక్కడ, అందుకే చాలా స్లోగా మాట్లాడుతున్నా, మీకు వాయిస్ వినపడకపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రేయర్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ప్రేయర్ వచ్చేసి మనకి సాయంత్రం 6 వరకు ఉంటుందంట. వీళ్ళైతే ఆ బొక్కుల్ని అయితే అవలేదంగా పడతా ఉండాలి. సో వేరెవరో మనకి కొంచెం పెద్దవాళ్ళ లాగా ఉన్నారు. ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం పెయింట్స్ లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది, కానీ అంతైతే ఇప్పుడు మనం చెప్పలేము. ఏం చల్లారు వీళ్ళు, చూద్దాం ఏంటిదో. వీళ్ళు రాళ్ళు చల్లుతారు ఇక్కడ. ఏంటిది బ్రో ఇవి? అదృష్టం. ఇవి ఏంటంటే మనకి బంగారంతో సమానం. సో ఆయన చూడండి తీసుకెళ్తాను, ఏమైంది దానికి. మొత్తం ఇక్కడ వాళ్ళని రూమ్ తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఏదో తయారు చేపించుకొని తీసుకొస్తారన్నమాట. సో మనకి బుద్ధిజం కల్చర్ లో వచ్చేసి మనకి ఇలాగ దీపాలు అయితే వెలిగించింటారు. ఇంకో మనం నార్త్ ఈస్ట్ సైడ్ కి వెళ్తే మనకి కాగితాలు కూడా కడతారు, జెండాలు అవి. సో అవన్నీ మనం వచ్చేసి ఫ్యూచర్ లో చూసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఇవే చూసుకోండి మీరు. సో నేను మీకు గుడి బయట నుంచి చూపించలేదు కదా, సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం గుడి అవుట్ సైడ్. మనకు వచ్చేసి ఈ టెంపుల్లో చాలా అద్భుతమైన కట్టడం అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పైన ఒక సర్కిల్ లాగా అయితే పెట్టాడు. సో వీరు వచ్చేసి మనకి మాంక్స్ అంటారు వీళ్ళని. సో ఇది చూడొచ్చు, మీ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడైతే మన ఆ టెంపుల్ని అయితే చూసుకొని వస్తున్నాము. అక్కడ మాంక్స్ ఎవరైనా పూజ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి పూజ జరుగుతుంది. సో మనమైతే ఆ పూజ దగ్గర మేమైతే డిస్టర్బ్ చేయం. కానీ సో ఈ టెంపుల్ ఆవరణంలో మనకి ఇంకొక టెంపుల్ అయితే ఉంది. చూడొచ్చు మీరు, పెయింటింగ్స్ చాలా అద్భుతంగా పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం బుద్ధాలు ఉన్నారు. సో మనం వచ్చేసి ఇక్కడ చాలా బుద్ధలు ఉన్నారు. సో మేము వచ్చేసి ఆ గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేము వచ్చేసి ఇక్కడికి వచ్చాము రిసార్ట్ దగ్గరికి. సో మేము వచ్చేసి ఈరోజు నైట్ వచ్చేసి మేము ఈ నది ఒడ్డున అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. సో మేమైతే టెంట్ కూడా ఇంకా వేయాలి. సో దానికోసం నేను హెల్ప్ చేయాలండి. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడే మేము ఉంటాము. ఈరోజు నైట్ కుదిరితే అక్కడ క్యాంప్ ఫైర్ అనేది ఏర్పాటు చేస్తాము. సో అక్కడ క్యాంప్ ఫైర్ అనేది మనం పెడతాము. సాయంకాలం సమయంలో ఇలాంటి లేక్ వ్యూని సందర్శించడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైనా ఏంటంటే ఈ బ్యాక్ వాటర్ వచ్చేసి మనకి ఏంటంటే హరంగి బ్యాక్ వాటర్స్ అని ఇక్కడ ఒక డ్యామ్ ఉంది. సో ఆ డ్యామ్ ఉండడం వల్ల ఇక్కడ బ్యాక్ వాటర్స్ అనేది స్టోర్ అయి ఉండడం వల్ల సో ఇదంతా మనకి చున్నిక చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది ఏంటంటే కార్ వేసుకొచ్చుకొని ఇలాగ వాళ్ళు బీచ్ దగ్గర ఉండడం, ఫోటోలు అలా తీయడం జరుగుతుంది ఇక్కడ. సో మనలాగానే అక్కడ కూడా టెంట్లు వేసుకుంటారు. చూడండి మీరు, అక్కడ చాలామంది కార్లు వేసుకొని వచ్చి బీచ్ వ్యూని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఈ లేక్ వ్యూని. సో చుట్టూ వచ్చేసి మనకు వచ్చేసి ఇదంతా కాఫీ తోటలు ఉన్నాయి. సో చాలామంది టెంట్లు వేసుకున్నారు. సో మనం వచ్చేసి టెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా, చెప్తాను ఎలా వేస్తున్నామో. సో మనకు వచ్చేసి ఈరోజు ఈ టెంట్ ఉంది. మనం వచ్చేసి ఈరోజు ఈ టెంట్లో పడుకుంటున్నాము. సో దీని డీటెయిల్స్ వచ్చేసి మళ్ళీ చెప్తాయి. ఇది ఎంత ఒక 300 అంత అయ్యిద్ది ఒక రోజు రాత్రి పడుకోనీకే. సో ఇక్కడ మనకి రాత్రి ఫుడ్ కూడా ఉండిద్ది. కొందరైతే మనకి బార్బిక్యూ కూడా కుక్ చేస్తారని చెప్పారు. సో మన టెంట్ అయితే రెడీ అయింది. సో మన టెంట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి మనకి 2 పడుకోవచ్చు. టెంట్ అయితే లోపల చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం మనం ఈరోజు అయితే టెంట్లో పడుకుంటున్నాము. నా జీవితంలో మొదటిసారి ఇలాగా టెంట్లో పడుకోవడము. మనం కూడా ఒకటి తీసుకుందాం. ఇదేంటంటే ఒక ఫ్రెండ్ అయితే తెచ్చాడు. సో మనం కూడా ఫ్యూచర్లో అయితే ఒకటి కొందాం ఇది. సో మనకి 2000 అవుతా అంటే ఇది. సో మేమైతే ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కదా.
సో దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకోవాలి. క్యాంప్ ఫైర్ అవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఫుడ్ కూడా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. ఆ పిల్లోడితో మనం ఆటలాడుకుందాం. అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడే, వాడు మనకు దోస్త్ అయినాడు ఇందాక. సో మనకు వచ్చేసి ఈ రిసార్ట్లో వచ్చేసి మనకి తమ్ముడైతే పరిచయం అయినాడు. సో హలో తమ్ముడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను అను హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. వాట్ ఈస్ నేమ్? పూర్వీక్ అంట. ఇక్కడే వీళ్ళు ఉంటారు, ఈ లోకల్ దగ్గర నివసిస్తుంటారు. సో పిల్లడైతే నాకు బాగా నచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి క్యాంపింగ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఇంకా అంటీ లేదు. సో ఇక్కడ 4 బల్లలు అయితే వేసినారు కూర్చునికే. సో మన క్యాంపింగ్కి ఈరోజు మా మిత్రుడు కూడా వచ్చాడు, ఇతని పేరు రాజా. సో నిద్రపో రాజా, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం మనం. క్యాంపింగ్ బాగుంటుంది, చలికి బాగా. నీ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చుకో. నీ ఫ్రెండ్ ఏది? ఎక్కడికైంది నీ ఫ్రెండు? నీ లవర్ అడిగైంది రాణి. సో రాణిని తీసుకొచ్చుకో. నా క్యాంపింగ్ దగ్గర కూర్చొని ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, సరేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము టెంట్లో నిద్ర లేచాము. ఇంటికి వచ్చి చూస్తే మీకు మొత్తం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నైట్ అంతా క్యాంపింగ్ చేసాము ఇక్కడ. సో మనకి మంచి అయితే ఇంకా ఎక్కువనే ఉంది ఇక్కడ. సో పొద్దున్నైతే మంచు బాగుంది, మొత్తం గొంతంతా కొంచెం రాసింది. నైట్ కొంచెం డ్యాన్సులో వేసాము. సో ఇక్కడైతే మేము టెంట్ చేసాము, అదే ఇక్కడైతే మేము పడుకున్నాము. సో పక్కనే మాకు విల్లాలో డార్మేటరీ కూడా ఉంది. సో అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పొద్దున్న వల్ల మొత్తం మంచి అయితే బాగుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ వాక్ చేస్తున్నాను ఈ వాటర్ ఫాల్ పక్కన, లేక్ పక్కన. సో నాకైతే చాలా బాగుంది, మొత్తము ఫ్రెష్ ఎయిర్ అయితే పీల్చుకుంటున్నాను ఇక్కడ. అదే ఇక్కడ చలి వణికిస్తుంది అంత అనుకోవాలి, చలి కొంచెం ఉంది నాకు. ఇవన్నీ ఇంకా మామూలు ఈ చలి ఇలాంటివి తట్టుకోవడము. సో మీరు ఎప్పుడన్నా ఇలాంటివి చేయాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను, ఇలాంటివి సజెషన్స్ ఇస్తాను, చూసుకోవచ్చు. అప్పట్లో ఎవరు ఇక్కడ బార్బిక్యూ కూడా చేసుకున్నారు. సో మనం ఇక్కడ నడుస్తుంటే మొత్తం రాళ్ళు అయితే బాగున్నాయి. సో ఇదంతా రాళ్ళు ఉండి ఇక్కడే పక్కనే వాటర్ ఉండడం మొత్తం మంచి. అది అంతా చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ కూడా. సో మీకు చూపిస్తాను ఏముంటుంది అక్కడ. అంతా వచ్చేసి హరంగి బ్యాక్ వాటర్స్. బాబా 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 ఏంది. సో ఇక్కడ వచ్చేసి రాయి మీద అయితే నేను కూర్చున్నాను. ఇక్కడ చాలా బాగుంది, మొత్తం చల్లగా. ఎదురైతే చాలా బాగుంది, చూసుకోవచ్చు. మొత్తము మంచు ఉంది. సో మనకి ఈ వాటర్లో వచ్చేసి క్రొకడైల్స్ ఉన్నాయని చెప్పారు. నిన్న మేము ఏం చేసామంటే స్విమ్మింగ్కి వెళ్ళాం. మా కుంభమేళాలో ఎంతవరకు స్నానం చేస్తారు అంతవరకు వెళ్ళాం. మాకు ఇందులో క్రొకడైల్స్ ఉన్నాయని చెప్పారు, కానీ ఇక్కడ క్రొకడైల్స్ లేవంట. ఈరోజు అయితే మేము కుదిరితే సమయము నదిలో స్నానం చేయడానికి ట్రై చేస్తాం. చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఎవరో జీప్ అయితే వేసుకొచ్చారు క్యాంపింగ్ చేయడానికి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి ఒక ఐలాండ్ అయితే ఉంది ఈ హరంగి బ్యాక్ వాటర్స్ పక్కన. సో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ద్వీపంకి వెళ్ళి అందరూ అక్కడ ఇప్పుడిప్పుడే చూసుకోవచ్చు మేఘాలు ఇలా వెళ్తున్నాయి. కెమెరాలో కనపడుతుంది నా దాంట్లో, స్లో మోషన్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ అక్కడ వెళ్ళి మనకి అందరూ అక్కడే చాలామంది మన ఫోటోలు దిగడం అవన్నీ చేస్తున్నారు ఆ ద్వీపంలో. చాలా బాగుంది ఆ ద్వీపం కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మార్నింగే ఈ అయితే గద్దలు వచ్చాయి. సో మా క్యాంపింగ్ అంతా అటువైపు ఉంది, మొత్తం మంచు. కానీ ఈ మంచు అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి చలి లేదు కానీ మంచు బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. సో మనం వచ్చేసి ఇప్పుడు టెంట్ అయితే మడుస్తున్నాం. నాకు వచ్చేసి వీరు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు. సో ఈ టెంట్ వచ్చేసి మనం ఇంకా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి దగ్గరలో మనకి ఎలిఫెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాలంట, హరంగి బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ ఏం చేశానంటే నేను నిన్నైతే మైసూర్ నుంచి నేను ఈ బెట్టదుపుర ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ హరంగి
బ్యాక్ వాటర్ దగ్గర క్యాంపింగ్ చేశాను. సో ఈరోజు వచ్చేసి ఏం చేస్తామంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది, అంటే ఎలిఫెంట్ ఉన్న ప్లేస్ ఉంది, ఎలిఫెంట్స్ అన్ని తిరిగే ప్లేసు, అక్కడ ఒక పార్క్ లాగా ఉండేది. సో అక్కడికైతే వెళ్తాము. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎలిఫెంట్ క్యాంపింగ్ చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నేను మైసూర్ వెళ్ళాలి. నేను వచ్చేసి ఇక్కడ దగ్గరలో కృష్ణవేణి రెస్టారెంట్ ఉంది వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి కాఫీ తీసుకున్నాను. చాలా బాగుంది కాఫీ కూడా, కానీ చేదు ఎక్కువ వేసినాడు, మొత్తం షుగరే లేదు. నాకేమో షుగర్ ఇష్టం, ఆ షుగర్ వేసుకుంటే షుగర్ వస్తుంది. సో మీరు వచ్చేసి ఈ వీడియోలో బుద్ధిస్ట్ టెంపుల్, హరంగి బాక్ వాటర్ దగ్గర క్యాంపింగ్ ఇవన్నీ చూశారనుకుంటున్నారు. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రయాణం కూడా ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇంకెన్నో మరెన్నో కొత్త వీడియోస్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. సో ఇలాంటి క్యాంపింగ్స్, ఇంకా ట్రెక్కింగ్, ఇలాంటి చాలా మనం చేద్దాం ముందు. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.